అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, అలాగే ఏ రోజు ఏ తిథి ఏ నక్షత్రం, కలశ స్థాపన ఏ సమయంలో ఉంది, అలాగే 9 అవతారాలు 9 అలంకారాలు 9 రకాల చీరలు 9 రకాల నైవేద్యాలు వాటి యొక్క విశిష్టత ఏమిటో, అలాగే ఉద్వాసన ఎప్పుడో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయొచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో 2 ప్రధాన నవరాత్రులు ఉన్నాయి. ఒకటి చైత్ర నవరాత్రులు, మరొకటి శారదీయ నవరాత్రులు. శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో జరుపుకుంటారు. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గా అని పిలువబడే దుర్గాదేవికి చెందిన 9 విభిన్న రూపాలకు అంకితం చేయబడింది. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. నవరాత్రుల్లో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని, విశేషమైన ఆశస్సులు ఇస్తుందని నమ్ముతారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమై 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తుంది. దేవీ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కలశ స్థాపన చేస్తారండి. కలశ స్థాపన అనేది అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం రోజు. కలశ స్థాపన సమయం ఉదయం 6:15 నుండి 7:22 వరకు కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. ఇది కుదరని వారు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుండి 12:45 వరకు ఉందండి. ఈ సమయంలోనైనా కలశ స్థాపన చేసుకోవచ్చు. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి హస్త నక్షత్రం. ఈరోజు అలంకరణ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం బెల్లం పరమాన్నం. ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. అలాగే ఈరోజు ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తారు. రెండవ రోజు అక్టోబర్ 4 శుక్రవారం విధియ తిథి చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం నిమ్మకాయ పులిహోర. అలాగే అమ్మవారికి ఈరోజు నారింజ రంగు చీర, కనకాంబరం రంగు చీరతో అలంకరిస్తారు. అలాగే ఈరోజు తామర పువ్వులు, కలువ పూలతో అమ్మవారిని పూజిస్తారండి. మూడవ రోజు అక్టోబర్ 5 శనివారం తదియ తిథి స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం. అలాగే ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీరతో అలంకరిస్తారు. అలాగే ఈరోజు అమ్మవారిని మల్లెపూలు, పొగడ పూలతో పూజిస్తారు. నాలుగవ రోజు అక్టోబర్ 6 ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు చక్కెర పొంగలి, పరమాన్నం. అలాగే ఈరోజు అమ్మవారిని బంగారు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. ఐదవ రోజు అక్టోబర్ 7 సోమవారం పంచమి తేదీ అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగుది కానీ లేదా బంగారు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజిస్తారు. ఆరవ రోజు అక్టోబర్ 8 మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం షష్ఠి తిథి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి. ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు చీరతో అలంకరిస్తారు. అలాగే తామర పువ్వులు, తెల్లని కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో
అమ్మవారిని పూజిస్తారు. 7వ రోజు అక్టోబర్ 9 బుధవారం సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు దద్దోజనం, పాయసాన్నం. అలాగే ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు తెల్లని పువ్వులు, మారేడు దళాలతో అమ్మవారిని పూజిస్తారు. 8వ రోజు అక్టోబర్ 10 గురువారం అష్టమి తిథి. ఈరోజు దుర్గాష్టమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు పులగం, కదంబం. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు ఎర్రని పూలతో అమ్మవారిని పూజిస్తారు. 9వ రోజు అక్టోబర్ 11 శుక్రవారం నవమి తేదీ. ఈరోజు మహానవమి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిస్తుంది. ఈరోజు సమర్పించాల్సిన నైవేద్యాలు చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం. ఈరోజు అమ్మవారిని కాఫీ కలరు లేదా నీలిరంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు నల్ల కల్వ పూలు, శంఖం పూలతో అమ్మవారిని పూజిస్తారు. 10వ రోజు అక్టోబర్ 12 శనివారం దశమి తేదీ. ఈరోజే విజయదశమి, శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. అలాగే ఈరోజు ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైనటువంటి పువ్వులతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారిని కలశాన్ని, పూజ పీఠాన్ని కదపాల్సిన ఉద్వాసన సమయం అనేది అక్టోబర్ 12 శనివారం ఉదయం 11:15 నుండి 11:48 లోపుగా ఉంది. ఈ సమయం కుదరని వారు సాయంత్రం 3:19 నుండి 5:11 లోపుగా కలశాన్ని కదపొచ్చు. నవరాత్రులు దుర్గాదేవి యొక్క 9 అవతారాలైన నవదుర్గకు అంకితం చేయబడింది. ఆమె తన భక్తులకు బలం, శక్తి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. ఎవరైతే ఈ 9 పవిత్రమైన రోజుల్లో దేవి యొక్క 9 అవతారాలను పూర్తి భక్తితో నిష్ఠగా ఉపవాసం ఉండి పూజిస్తారో వారు ఆమె ఆశీర్వాదం పొందుతారని నమ్ముతారు. దుర్గాదేవి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది, వారి కోరికలను కూడా తీరుస్తుందని నమ్మకం. తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి కానీ విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనక చిన్నారుల చేత ఓంకారం రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పువ్వులతో అలంకరించుకొని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.